దట్స్ ఆల్. అది మీ విశ్వాసం చాలా దృఢంగా ఉంది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సంచరించే దేవుడే యేసయ్య. మోషే కాలంలో చేసిండు, ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో చేసిండు, యేసుక్రీస్తు తన కాలంలో చేసుకున్నాడు, అపోస్తుల కాలంలో జరిగింది. హీ స్టిల్ అలైవ్. ఆయన బ్రతికి ఉన్నాడు. కాఫిన్ బాక్స్ లో ఉన్న వారిని లేపడం అంటే కాఫిన్ బాక్స్ కి దగ్గర వెళ్ళిపోయింది ఈమె. ఇటువంటి ఎన్నో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయినాయి. కానీ మాకున్న ఫెయిత్ ఏంటంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయని. యేసయ్య మాతో ఉన్నాడు, మాతో పాటు ఉండి ఆయన బాహుబలం ఉపయోగిస్తారని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపించినప్పుడు ఇటువంటి ట్రెమెండస్ హీలింగ్స్, అద్భుతమైన హీలింగ్స్ ప్రజల ద్వారా జరగటం, దీనిని బట్టి మా మినిస్ట్రీ ఇంకా డెవలప్ కావడం జరుగుతుందన్నమాట. ఈ విచ్ క్రాఫ్ట్, తర్వాత ఈ అంటే అబార్షన్స్, పిల్లలు లేని వాళ్ళు, తర్వాత ఈ ఆర్గన్స్ ఫెయిల్యూర్స్, ఏ ఆర్గన్స్ ఏ టైప్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి అక్కడ హీలింగ్స్, తర్వాత దీర్ఘకాల వ్యాధులు అంటే మొన్న అంటే మామూలుగా షుగరు, బీపీ ఇటువంటి కేసెస్ కూడా ఎంతో మంది అంటే వాటి వంశపారంపర్యం వచ్చే కర్స్ అంటారు చూసారా, ఆ వ్యాధుల నుండి కూడా అంటే శాపమును ఆశీర్వాదకరంగా మార్చే ఆ పవర్ను కూడా మేము ఒక అనాయింటింగ్ సర్వీస్ అవుతుంది, దాంట్లో మేము యాక్టివేట్ చేస్తాం. కట్టుటకు, నాటుటకు, విరగొట్టుటకు, పెళ్లగించుటకు నీకు నేను అధికారం ఇచ్చానంటాడు దేవుడు. వంశము నుండి వస్తున్న ఆ పారంపర్యాచారం నుండి వస్తున్న కొన్ని కర్స్ అంటే కొన్ని దీర్ఘకాలకు సంబంధించిన వ్యాధులు అంటే వాళ్ళతో వాళ్ళ పితరుల దోషాలు, వాళ్ళ దోషాలు ఒప్పింపజేసి మేము బ్రేక్ చేస్తాం ఆ కర్స్. అది కూడా ఎవ్రీ మంత్ సెకండ్ వీక్ మా దగ్గర మీటింగ్స్ అయితే ఆ టైంలో ఎన్నో బ్రేక్ అవుతుంటాం. మేము వాళ్ళని అనాయింట్ చేస్తుంటాం. అట్లా చాలా మంది ఆంధ్ర రాష్ట్రం నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చి హీల్ అయి దేవుని చేత అద్భుతాలు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకటే నమ్మకం అక్క, 2000 సంవత్సరాల క్రితం యేసయ్య చేసిండు, ఇప్పుడు కూడా చేస్తాడు. అంతే, అదే నమ్మకం, అదే ఫెయిత్. రెండవది ఆయన మాతో పాటు ఉన్నాడు కాబట్టి ఆయన మేజర్ ప్రాబ్లం ఉండదు, మైనర్ ప్రాబ్లం ఉండదు. హీ కెన్ డూ ఆల్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అదే ధైర్యంతో బోల్డ్ గా మేము స్టెప్ తీసుకోవటం జరుగుతుంది. స్వస్థతలు చేసేది ఆయన. ఆయనకి వెరీ ఇంటిమేట్ విత్ ద లార్డ్. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే యేసు ప్రభు ఇది చేయగలడు కనుక మీరు అంత ఛాలెంజ్ గా తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు కొంతమందిని పేరు బట్టి కూడా పిలుస్తారు కదా, అది కూడా మీ యొక్క ప్రత్యేకమైన తలాంత. అది ఈ పేరు పెట్టి పిలిచిన వారిలో మరి ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, ఎంతమంది హీల్ అయ్యారు, కొంచెం దాని గురించి చెప్పండి మాకు. అంటే ప్రార్థన మేము అనాయింటింగ్ లో ఫుల్ గా మూవ్ అవుతుంటే వీ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ వీఆర్ స్టాండింగ్ బిసైడ్ ద హోలీ స్పిరిట్. మా ప్రక్కలో నిలబడ్డాడు యేసయ్య. సో ఆ ఫుల్ అనాయింటింగ్ తో ఉంటాము కాబట్టి ఆయన ఆ అనాయింటింగ్ లో మాకు క్లియర్ ఆయన ఇన్స్పిరేషన్, ఆయన అది వ్యక్తిగతంగా అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది. ఒకటి చెప్పాలంటే సో అనాయింటింగ్ లో మూవ్ అవుతున్నప్పుడు స్పెసిఫిక్ గా ఒక సుజాత షీఈస్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ డిజీజ్, ఆజ్ఞాపించు అని లిటరల్లీ మేము వింటామక్క. దట్ ఈస్ ట్రూ. పరిశుద్ధాత్మ సముఖంలో నేను చెప్తున్నాను, దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ మ్యానిపులేషన్, 100% దిస్ ఈస్ ఎ ట్రూ. స్వరము వింటామక్క మేము. అది టీవీలో కొన్నిసార్లు ప్రకటించడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత నేనే ఆ పేరుని నేను బాధితున్నాను. కొన్నిసార్లు సుజాత అనేవారు కన్ఫ్యూజన్స్ లో ఉంటే నీ ముఖం మీద పుట్టుమచ్చ ఉన్నది, రైట్ హ్యాండ్ మీద, రిస్ట్ మీద ఒక పుట్టుమచ్చ ఉన్నదని స్పెసిఫిక్ గా హోలీ స్పిరిట్ కూడా చూస్తున్నాం. ఒక దగ్గర మేము మీటింగ్కి వెళ్ళాం ఇద్దరం. నిజం ఎంతో మంది సుజాతలు ఉండొచ్చు. ఆ మీటింగ్ లో చాలా మందిని ఇట్లా నేమ్ కాలింగ్ చేస్తున్నాడు దేవుడు. అది ఆ నేమ్ కాలింగ్ లో ఒక సహోదరిని పేరు పెట్టి పిలిచాడు. అది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో. ఆమెకి ఎట్లా పిలిచాడంటే, నీ పేరు ఇది, నీ భర్త పలానా డేట్ పలానా ఇయర్ లో గొడ్డలతో నిన్ను నరికాడు ఈ ప్లేస్ లో. ఈ ప్లేస్ భాగమంతా గొడ్డలతో ఈ విధంగా నరకబడి ఉంది. నీ భర్త టార్చర్ భరించలేక నువ్వు భయంకరమైనటువంటి పోరాటం అనుభవిస్తున్నావు. అయితే ఈ రాత్రి నిన్ను దేవుడు పేరు పెట్టి పిలవడానికి కారణం, దేవుని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. రియల్లీ ఒక లేడీ అంటే ఆమె స్టేజ్ మీదకి వచ్చి ఈ బ్లౌజ్ ఓపెన్ చేసి చూపించింది. అంటే ఎగ్జాక్ట్ ఎక్కడ కరెక్ట్ గా తన హస్బెండ్ నరికాడో, ఎక్కడ ఆ గొడ్డలి పడ్డదో, ఆమె పేరు, ఆమె లైఫ్ హిస్టరీ మొత్తం చెప్తుంటే టోటల్లీ కాంగ్రిగేషన్ దేవుని మహిమపరిచారు. అట్లా ఒకసారి మేము కొత్తగూడెం మీటింగ్స్ ఫిబ్రవరిలో వెళ్ళాం 2010లో.
ఆ ఫిబ్రవరి మీటింగ్, ఫస్ట్ మీటింగ్ లో ఒక నేమ్ కాలింగ్, మొట్టమొదటిగా ఫస్ట్ నేమ్ కాలింగ్, సిస్టర్ జ్యోతి నీ ఒక దైవ సేవకురాలు అమ్మ, దేవుడు ఈరోజు నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు, నీ మీద ప్రత్యేకమైన కృప, నీ మీద చాలా ఒక అనాయింటింగ్ పాస్ చేయబోతున్నాడు, ఒక బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు ఒకటి అంటే అపవాది చేతిలో నుండి నిన్ను తప్పించబోతున్నాడని 7 times పిలిచారు దేవుని సేవకుల్లో నుండి. దేవుని ఆత్మ పిలిచింది. 7 times పిలిచినా అక్కడ స్పందన లేదు. ఆమె ఒక దైవ సేవకుని వైఫ్. ఈ స్పెసిఫిక్ గా కూడా ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నువ్వు ఒక దైవ సేవకురాలివి, నువ్వు ఈ ప్లేస్ లో ఉన్నావు, నువ్వు ఒక దైవ సేవకురాలివి, నీకంటూ ఒకటి బ్రేక్ కావాలి, త్వరగా రా, పరిగెత్తుకుంటురా అని ఎంత ఫోర్స్ఫుల్ గా పిలిచినా ఆమె రాలేదు. ఆ రాత్రి వెళ్ళిపోయింది. మార్నింగ్ కల్లా ఆమె డెడ్ బాడీగా మారిపోయింది, చనిపోయింది. నైట్ ఆమె పడుకున్న వెంటనే కొద్దిసేపటికి ఆమెని మంచం కింద ఉన్న పాము గుట్టి చనిపోయింది. మార్నింగ్ అంటే ఫస్ట్ మీటింగ్ ఇది కాబట్టి ఆ ప్లేస్ అంతా భయాక్రాంతులు అయిపోయారు. అంటే స్పెసిఫిక్ గా దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు అంటే ఏదో ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరగటానికి. దైవ సేవకుని యొక్క హస్త నిక్షేపణ పడటమును బట్టి కూడా రాబోయే ఉపద్రవమును దేవుడు బ్రేక్ చేస్తాడు. ఎందుకంటే మీరు దేవుని ప్రతినిధులు, అంతే దైవజనులు. అంటే మీకు ప్రత్యేకమైన తలాంతులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మీ త్రూ ఆయన పవర్ ఆయన చూపించాడు. అది బ్రేక్ కావడానికి దేవుడు పిలిచాడు. బ్లెస్సింగ్స్. సో ఆ భర్త డెడ్ బాడీ ముందు ఏడ్చింది ఏంటంటే దైవ సేవకుల్లో నుంచి ఉపద్రవం నుంచి నిన్ను తప్పించడానికి దేవుడు పిలిచిండు, ప్రేమ కలిగినాడు, నువ్వు విధేయత చూపెట్టలేదు అని ఆ న్యూస్ ఆ ప్రాంతాన్ని అంతా కూడా కదిలించింది. అసలు యాక్చువల్ గా మేము రికార్డ్ చేసేది ఈ ఇప్పుడు ఆరాధన ఛానల్ కోసం ఎప్పుడో 2 months 1.5 months బిఫోర్ చేస్తాం. అంటే నేను దానికి క్లియర్ కట్ చేస్తాను. చాలా మంది నేమ్ కాలింగ్స్ ని బట్టి ఏంటో ఉద్రేకపూరితంగానా లేకపోతే ఇది ఏంటి, అట్లా ఎలా పేరు పెట్టి పిలుస్తారు, ఇది ఏంటి అనేది ఒక ఆలోచన ఉంటది. ఒక నేమ్ కాలింగ్ జరుగుతుంది అక్కడ. వెంటనే ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది. ఆమె ఒక అమ్మాయి పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు ఈమె అనుకుందంట, ప్రభా నన్ను పిలవాలి, నెక్స్ట్ పేరే నన్ను పిలవాలి. ఇది ఆరాధన ఛానల్ మెసేజ్ ఇస్తున్నప్పుడు, మెసేజ్ అయినాక ఎండ్ ప్రేయర్ జరుగుతుంటది. ఈ ప్రేయర్ లో ఫస్ట్ ప్రవీణ్ గారి ద్వారా నిజంగా నువ్వు నన్ను పిలవాలి, నేను ఈ బాధలో ఉన్నానని తణుకు నుండి ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుందంట. ఫస్ట్ నేమ్ కాలింగ్ అనురాధ అని పేరు పెట్టి పిలుస్తూ ప్రార్థన చేస్తున్నారు. సెకండ్ నేమ్ కాలింగ్ షారోన్, నీకు తలాంత్ ఉందమ్మా, నువ్వు ఒక ఎవరిని బిడ్డవి, నువ్వు పాటలు పాడాలని ఆశ ఉంది కానీ నీకు భయం ఉంది, ఇప్పుడు నేను పేరు పెట్టి పిలుస్తున్నా, ఈ రోజు నేను వాడుకోబోతున్నాను. అంటే ఆ అమ్మాయి ఈ అనురాధ అని పిలిచేటప్పుడే ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుందట. ఏమని, నెక్స్ట్ నేమ్ నాదే కావాలి ప్రభా, నాకు భయము, పాటలు పాడలేకపోతున్నాను. ఆమె ఎక్కడో తణుకులో ఉంది, ఆమె తెలీదు. మేము రికార్డ్ చేసింది February 17th, ఈ ప్రోగ్రామ్ వచ్చింది ఏప్రిల్లో. భూమి పునాదులు పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను. ఆమె ప్రార్థన చేస్తుందని తెలిసే ఆ కెమెరా ముందు నిలబడినప్పుడు దేవుడు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాడు. అంటే మేము చాలా మటుకు నేమ్ కాలింగ్స్ అక్కడికి సడన్ గా మాలో నుండి రావడానికి కారణం హోలీ స్పిరిట్. ఒక ప్రోగ్రామ్ చూస్తుంది ఒక సహోదరి, పేరు పెట్టి పిలువు బేట, నేను నీతో మాట్లాడుతున్నాను స్పెసిఫిక్ గా క్లియర్ కట్ చేస్తాడు. అక్కడ గుంటూరులో ఒక వ్యక్తిని, అంటే నేను మెసేజ్ ఇస్తున్నా, సడన్ గా మెసేజ్ లో ప్రసాద్ నువ్వు ఈ పోరాటంలో ఉన్నావు, నీ జీవితంలో ఇది ఉందని నేమ్ కాలింగ్ చేశాడు. ఆయన ఆ ప్రోగ్రామ్ చూస్తున్నాడు, ఇది ఎప్పుడో రికార్డ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ చూస్తూ ప్రసాద్ దేవుడు నిన్నే పిలుస్తున్నాడు, కింద పడిపోయి కొట్టుకొని తన జీవితంలో ఉన్న బలహీనత విడిచిపెట్టుకొని వెంటనే నాకు కాల్ చేసి చెప్తున్నాడు, అమ్మ మీరు ప్రసాద్ అని పేరు పెట్టి పిలవటంతోనే ఒక పవర్ ఆ యొక్క టీవీలో నుండి వచ్చి నన్ను తాకింది, నేను కింద పడిపోయా. బ్రదర్ మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు యూఆర్ ఫిల్ విత్ ది హోలీ స్పిరిట్, మీరు అంటే మీకు అనాయింటింగ్ ఉంది, మరి దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని వాడుకుంటున్నారు, మరి ఇలా ముట్టగానే మనుషులు పడిపోతూ ఉంటారు కదా, మరి అది ఎందుకు అలా పడిపోతుంటారు? ఎందుకంటే చాలా మందికి ఈ సందేహాలు ఉన్నాయి, ఎందుకు పడిపోతారు? ఒకటే అక్క, అంటే మా వ్యక్తిగత అనుభవం ఏంటిదంటే మా ప్రక్కలో యేసుక్రీస్తున్నాడు, యేసుక్రీస్తు పవర్ ముందు ఎవరు కూడా నిలవలేరు. అంతే. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా గెత్సెమనే తోటలో కొంతమంది కింద పడిపోయారు మత్తయి సువార్తలో. సో ఆయన అపోస్తుల కార్యంలో గాని సువార్తలలో హ్యాండ్ కర్చీఫ్ లో స్వస్థత, చెమటలో స్వస్థత, ఉమ్ములో స్వస్థత. ఎస్పెషల్ ఏంటిదంటే ఎవరైతే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు పోలీస్ గాని హ్యాండ్స్ అప్ అంటే ఎట్లా సరెండర్ అయిపోతారో, ఐఎమ్ నథింగ్ అని సరెండర్ అయిపోయిన వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు అటాక్ చేస్తాడు, తాకుతాడు. సో సరెండర్ అయిపోతున్నా, ఐఎమ్ నథింగ్,
అని సరెండర్ అయిపోతే మా ప్రక్కలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు, కానీ ఆ అనాయింటింగ్ యాక్టివేట్ అవుతుంది, కింద పడిపోవటం జరుగుతుంది అక్క. అంటే దేవుని సన్నిధి ఒక వ్యక్తిలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా ఇట్లా ఆ ఫ్లోకి కొంతమంది తట్టుకోలేక, చూడండి దానియేలుకి దేవుని ప్రత్యక్ష దొరికినప్పుడు చచ్చిన వాని వలె పడ్డాడు, కింద ఇట్లా. అట్లనే యోహాను కానీ ప్రకటన గ్రంథం, దేవుని సన్నిధి ఒక వ్యక్తిని తాకినప్పుడు మానవుని శక్తి నిలబడలేదు. కొంతమంది ఇట్లా స్ట్రాంగ్ గా, అంటే వాళ్ళు స్టబన్ గా నిలబడతారు, అంటే ఏంటిది అనే ఒక డౌట్ తో నిలబడి వాళ్ళని తాకడక. కానీ ఎవరైతే సరెండర్ అయిపోతారో, హోలీ స్పిరిట్ టచ్ మీ అన్నప్పుడు మేము కూడా ఏమంటాం అంటే హోలీ స్పిరిట్ టచ్ అంటాం. అప్పుడు తాకగానే కింద పడిపోతారు. అంటే మేము వాళ్ళని టచ్ కూడా చేయం. ఇక్కడ నుంచి అంటే ఆ గేట్ దగ్గర పడిపోయే వాళ్ళు ఉంటారు. మేము అంటే పబ్లిక్ మీటింగ్స్ లో ఎక్కడ టచ్ అంటే గ్రూప్స్ గా పడిపోతున్నారు. అంటే వాళ్ళు బలహీనులని కాదు, కానీ దేవుని పవర్ మానవుల్లోకి వెళ్ళినప్పుడు మానవుని, ఇప్పుడు దురాత్మ ఒక వ్యక్తిలోకి వచ్చింది అనుకోండి, గిరగిరగిర కొట్టుకుంటారంటే ఒక స్పిరిట్ మానవుని స్పిరిట్ లోకి వచ్చినప్పుడు బాడీ ఏమైపోతుంది, ఎట్టెట్లో అయిపోతుంటది. కానీ అంతకంటే సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఒక వ్యక్తిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ బాడీ ఏమైపోతుంది. రెండోదక్క, క్రిస్టియన్సే కింద పడిపోవటం కాదు, ఈవెన్ హిందూస్ వచ్చినప్పుడు కూడా కింద పడిపోయి ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎంతో మంది ఉంటున్నారు అక్క. రెండోదిగా ఇక్కడ ఏం జరుగుతున్నాయని చూసి రక్షింపబడ్డలు కూడా ఉన్నారక్క. బైబిల్ గ్రంథంలో కొన్ని మిరకిల్స్ జరిగినాయి. దమస్కు మార్గంలో సౌలు కన్నులు క్లోజ్ అయిపోయినాయి. జకరియా నోరు మందిరంలోకి వెళ్లి బయటికి రాగానే క్లోజ్ అయిపోయినాయి. యెరోబాము ఎత్తిన చెయ్యి ఆగిపోయింది. సో అవే మిరకిల్స్ చేయగలిగిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. సో ఆ అనాయింటింగ్ టైంలో దమస్కు మార్గంలో సౌలు కన్నులు క్లోజ్ అయిపోతాయి. మళ్ళా మేము ప్రార్థన చేసేదాకా కళ్ళు తెరుచుకోవాలి. సో ఇది లైవ్ చూసిన ఎంతో మంది క్రీస్తుని వ్యతిరేకంగా ఉన్నవారు ఇక్కడ యేసుక్రీస్తు అనేవాడు ఉన్నాడు అని నమ్ముకున్న వారు మా మినిస్ట్రీలో 70-80% ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. టీవీ ద్వారా కూడా ఎగ్జాక్ట్లీ. అంటే మా యొక్క ఆలోచన, అంటే మా ఆలోచన ఏంటిదంటే అక్క, ఈ లాస్ట్ డేస్లలో ఈ కంప్యూటర్ యుగంలో ఫస్ట్ సెంచరీ రివైవల్ స్ప్రెడ్ కావాలా. సో జ్ఞానంతో నిండిపోయి ఉన్నది లోకమంతా. వాళ్ళ దేవుడు ఎవరంటే